పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజు కూడా రామాయణంలోని మిగతా భాగాన్ని విందాం. రాముడు రావణుని చంపిన తరువాత సీతను తన వద్దకు రప్పించుకున్నాడు. సీత పాతివ్రత్య నిరూపణ కొరకు అగ్ని ప్రవేశం చేయమని కోరాడు. దీని అంతరార్థం ఇప్పటి వరకు ఆమె లంకలో ఉన్నది కనుక మాయా సీత, అసలు సీత అగ్నిలో లీనమై ఉన్నది. అందువలన అసలు సీతను పొందుటకు మాయ సీతను అగ్ని ప్రవేశము కమ్మని ఆనతి ఇచ్చాడు. ఇది సామాన్యులకు తెలియదు కదా, కాబట్టి సామాన్యులు ఏమంటారు అంటే సీతని అలా పంపించడం తప్పు అంటారు. దాని మీద పెద్ద వాదోపవాదాలు చేస్తారు, సగం తెలిసి సగం తెలియకుండా. అలాగే రావణాసురుడు కూడా మంచివాడే అంటారు. ఎలాగంటే సీతను తీసుకెళ్ళి సీతను అనుభవించకుండా సంవత్సరం పాటు వేచి ఉన్నాడంటే మంచివాడు కాదా అంటాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి. అసలు సీతని తీసుకెళ్ళడం ఎందుకు? అక్కడ రాదు. సీతని తీసుకెళ్లకుండా ఉంటే అప్పుడు వాడు మంచివాడు. ఇంకొకటి భార్యను ఎత్తుకెళ్ళి బలవంతంగా భయపెట్టి రకరకాల మాయాపలు చేసి అతన్ని తన మనసు మార్చిన తర్వాత చేద్దాం అనుకున్నాడు కదా, కాబట్టి తప్పు లేదు కదా అంటాడు. అప్పుడు ఆ అన్నవాడి భార్యతో నీ భార్యని కూడా అలాగే ఎవడైనా తీసుకెళ్ళి అలాగే చేస్తే పర్వాలేదు కదా అంటే సమాధానం ఉండదు. అలా విపరీతమైన అర్థాలు తీసి మన పురాణాలకన్నిటికీ మన ఇతిహాసాలన్నిటికీ ఒక తప్పుదోవ పట్టించారు ఆంగ్లేయుల కాలంలో. ఎందుకంటే మన వాటిని మనం నమ్మకుండా ఉండటం కోసం. ఎప్పుడైనా చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు లోకమని అలా అనవసరమైన ప్రశ్నలు చాలా వేస్తూ ఉంటారు. అయితే దాని అంతరార్థం ఇప్పుడు ఇక్కడ మనం చక్కగా విశదపరిచాడు. ఆ మాయా సీత చెప్పింది శాపం, నేనే నీ వేదవతి అని ఆమె తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమెని చూచి మోహించి తనకి కావాలంటే ఆమె ఇష్టపడక యోగాగ్నిని రగిల్చుకొని భస్మమైంది. నేనే నీ చావుకు కారణమవుతానని కూడా చెప్పింది. ఆ మాయ సీతే ఇక్కడ లంకలో ఉందన్నమాట ఇప్పటిదాకా. అందుచేత ఆమెను అక్కడికి పంపించి అగ్నిదేవుడి దగ్గర ఉన్నటువంటి సీతని తాను పొందాలి ఇప్పుడు. అలా ఆమె చక్కగా ప్రవేశం చేసింది. తర్వాత మామూలుగా ఆ అగ్నిదేవుడే ఆమెను తిరిగి తీసుకొచ్చి సీతగా అప్పచెప్పాడు. రాముడు సీతా సమేతంగా 14 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తి చేసిన తరువాత అయోధ్యకు వచ్చాడు. భరతుడు రాజ్య పరిపాలన రాముడికి అప్పగించాడు. పట్టాభిషేక మహోత్సవం కడు వైభవంగా జరిగింది. ఆ విధంగా రాముడు ప్రజారంజకంగా కన్న బిడ్డల వలె ప్రజలని పాలించాడు. అందుకనే రామరాజ్యం కావాలి, రామరాజ్యాన్ని మళ్ళీ ఈ భారతదేశంలో చూడాలని రామరాజ్యాన్ని కావాలని కోరిన మహాత్ముడు కూడా కోరాడు, రామరాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి అని. తర్వాత రాముడు ఆ విధంగా ఆయన పరిపాలన చేశాడు. అంటే ప్రజలని కన్నబిడ్డల వలె పాలించడం అంటే కన్నబిడ్డల పట్ల మమకారం ఎంతగా ఉంటుంది. కన్నబిడ్డల కోసం తాను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అలా ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పరిపాలన సాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు బ్రాహ్మణుడు ఒకడు చనిపోయాడు. తన కుమారుని శవాన్ని ఎత్తుకొని రాముని వద్దకు వచ్చింది విలపిస్తూ ఆ తల్లి. నీ రాజ్య పరిపాలనలో పెద్దలు జీవించి ఉండగా పిల్లలు చనిపోవటం ధర్మమా అని ప్రశ్నించింది. దీనికి కారణం విచారించగా శూద్రజాతికి చెందినవాడు ఎక్కడో తపస్సు చేస్తున్నాడని బ్రాహ్మణోత్తములు చెప్పారు. అప్పుడు రాముడు శైవాలయ పర్వతమునందున్నటువంటి సరోవర సమీపంలో శూద్రజాతికి చెందిన శంభూకుడనే వాడిని రుద్రదేవుని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేస్తున్నాడు. రాముడు ఈ విషయం తెలుసుకొని శైవాలయ పర్వతం యొద్దకు వెళ్ళి శంభూకిని సంహరించి త్రేతాయుగ ధర్మాన్ని కాపాడాడు. అయితే మనకి ఇక్కడ కూడా ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు వాల్మీకి శూద్రుడే, అలాగే వశిష్ఠుడు, వీళ్ళందరి జన్మల్ని ఇవాళ మన కాలంలో ఉన్నటువంటి దాంతో పోల్చుకుంటే వీళ్ళందరూ కూడా ఒక వేసి పుట్టినవాడు వశిష్ఠుడు, అలాగే వాల్మీకి బోయవాడు, ఇలా అనేక మందిని అరుంధతి మాదిగలు ఆడపడుచని నేను చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి
అలాంటి వాళ్ళకి లేని నియమం ఇప్పుడు ఈ శంభకుడు చేస్తూ ఉంటే ఎందుకు వచ్చింది అనే దానికి సరైన ప్రశ్న సమాధానం మనకి కావాలి అని చాలామంది కోరుతారు. అయితే ఇక్కడ శంభకుడు బహుశా అందుకనే ఒక పూజ చెయ్యాలి అంటే మనం ఆ పూజకి అర్హత ఉండాలి. శివుడే తానై శివుని కొలిచినట్లు అని అంటే శివుడిని కొలవాలంటే మనం శివుడి లక్షణాలను మనం సంతరించుకోవాలి. శివుడి లక్షణాలను మనం సంతరించుకోవాలి శివుడి పూజ చేయాలంటే. అంటే ఎవరిని మనం పూజిస్తున్నామో ఆ లక్షణాలను మనం సంతరించుకోవాలి. అలాగే నిష్కల్మషంగా తపస్సు చేయడానికి ప్రారంభించాలి అన్నమాట. బహుశా అది కారణమై ఉండొచ్చు శంభకుడిని చంపటానికి. ఆ తర్వాత అలా శంభుడిని సంహరించి ధర్మాన్ని కాపాడాడు, త్రేతాయుగ ధర్మాన్ని. మరి కొంతకాలం తర్వాత గూఢచారుల ద్వారా రాముడు ఒక దుర్వార్త విన్నాడు. ఒకనాడు రజక జాతికి చెందినటువంటి భార్యాభర్తలిద్దరు కీచులాట పెట్టుకున్నారు. బహుకాలం రాముడిని ఇంట ఉన్నటువంటి సీతని రాముడు ఏలుకున్నట్టుగా నేను నిన్ను ఏలుకోను అంటాడు ఆ రజకుడి భర్త, రజకురాలి భర్త. అలా అంటూ ఉండగా గూఢచారి విన్నాడు. భద్రుడనే గూఢచారి విన్నట్టుగా మనం రామాయణంలో చదువుకుంటాం. సర్వజ్ఞుడైన మరియు సర్వాంతర్యమైన రాముడు ఆ గూఢచారిని పిలిపించుకొని పట్టణంలో నన్ను గురించి ఏమేమి మాట్లాడుతున్నారని అడిగితే ఆ గూఢచారి భయంతో తత్తరపాటుతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాడు. రాముడు లోకోపనింద తన ఆదర్శ జీవితానికి అడ్డు కాగలదని, అంటే రాజ్యం కోసం కుటుంబాన్నైనా సరే కుటుంబ సభ్యులైనా సరే వదులుకోవాలి అనేది రాజుకి ఉండవలసిన లక్షణం అని రాముడు రాజుగా ఉండి మిగతా పరిపాలకులకి తెలియజెప్పాడు అనమాట. అయితే దాన్ని ఎంతమంది పాటిస్తున్నారని చూస్తే అక్కడ బహుశా అతి 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 తక్కువనే అలాంటి లక్షణాలు ఉన్నవాడు అతి తక్కువగా ఉంటారు. ఇవాళ మనకి అలాంటి వాళ్ళు ఎవరు కనపడుతున్నారంటే అటు యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అలాగే ఇటు మోడీ, వీళ్ళిద్దరూ కనపడుతున్నారు. వాళ్ళకి కుటుంబ సభ్యులు, వీళ్ళు ప్రధానమంత్రి అయినా ఆయన ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళు అంతకుముందు ఏ ఏ పనుల్లో ఉన్నారో ఆ పనులలోనే నిమగ్నమై ఉన్నారు. అందుకే ప్రజలందరూ నా సోదరులే అన్నాడు. అంటే ప్రత్యేకంగా నా రక్త సంబంధులైన సోదరులకే నేను చేయటం కాదు, నేను అందరికీ చేయాలి, కాబట్టి మీరు అందరూ నాకు సోదరులే, అందుచేత వాళ్ళకి ప్రత్యేకంగా నేను చేయాల్సిందంటే ఏం లేదు. అందుకని ఆయన వాళ్ళని గురించి పట్టించుకోడు. అలాగే యోగి ఆదిత్యనాథ్ మొన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆమె కూడా అంతకుముందు ఏ సాధారణమైన గుడిసెలో ఉందో ఆ గుడిసెలోనే ఉంది అక్కడ. అది పరిపాలకులు అంటే అలా ఉండాలి. అది రాముని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ప్రజలని కన్నబిడ్డల వల్లే పాలిస్తున్నారన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మాట చెప్పవలసి వచ్చింది. ఆ రజకుడు తన భార్యతో అన్న మాట రాముల వారికి చెప్పాడు. లోకోపనింద తన ఆదర్శ జీవితానికి అడ్డవుతుంది. అంటే పరిపాలకుడుగా ఉన్నవాడుకి ఒక్క ఆరోపణ కూడా అతని మీద రాకూడదన్నమాట ప్రజల నుంచి. అది తక్షణమే లక్ష్మణుని పిలిచాడు. సీతాదేవిని అడవిలో వదలరమ్మని ఆజ్ఞాపించాడు. అప్పటికి సీతాదేవి గర్భవతి. గత్యంతరం లేక లక్ష్మణుడు సీతాదేవిని రథం మీద ఎక్కించుకున్నాడు. వాల్మీకి ఆశ్రమంలో ఆ ఆశ్రమం దగ్గర వదిలొచ్చాడు. వాల్మీకి సీతను చేరదీశాడు, ఆశ్రమంలో ఉంచుకున్నాడు చక్కగా. ఆమె కూతురు వలే చూసుకుంటున్నాడు. ఆమె కమల పిల్లల్ని కన్నదెక్కడ. వారిలో ఇంద్రుని అంశతో కూడిన కుశుడు పెద్దవాడు, అగ్ని అంశతో కూడినవాడు చిన్నవాడు లవుడు. ఆ బాలురిద్దరికి వాల్మీకి వేదశాస్త్రాలు, ధనుర్విద్య మొదలైనవన్నీ నేర్పాడు. ఆ విధంగా వారికి 12 సంవత్సరాలు నిండినాయి. అయోధ్యలోని శ్రీరాముడు అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడు. దానికి దేశ దేశాల నుండి రాజులు, మునులు, పురోహితులు ఎందరో వచ్చారు. వారితో పాటు వాల్మీకి సీతను, ఆమె కుమారులను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు అయోధ్యకి. అయోధ్యానగర రాజవీధుల్లో కుశలవులు వాల్మీకి నేర్పిన రామాయణ గాథలోని కొన్ని పాటలని అతి రమ్యంగా వినిపిస్తున్నారు. సూపరులకు ఆనందం కలుగుతోంది. రాముడు కూడా వారి పాటలను పిలిపించుకొని వారికి తగు పారితోషికంతో సత్కరించడానికి ప్రయత్నించాడు. కానీ కుశలవులు రాముడు ఇచ్చే పారితోషికాన్ని
తీసుకోవటానికి ఇష్టపడల, తిరస్కరించారు. కుశలవులకు శ్రీరాముడు తమ తండ్రి అనే విషయం తెలియదు. గురువు ఆజ్ఞను శిరసావహించి వారి పారితోషికాలని తీసుకోలేదు. యథార్థానికి ఆ బాలురు ఎవరో అనే విషయం శ్రీరామునికి ముందుగానే తెలుసు. కానీ తెలియనట్లుగా అతను నటించాడు. మొత్తం రామాయణంలో ఆయన మానవుడిగానే ప్రవర్తించాడు. కానీ విషయాలన్నీ తెలిసినా ఆయన రావణ సంహారం కోసమే అవతారాన్ని ఎత్తాడు. అవతారం అన్నీ ఆయన తెలిసినట్లు ఎక్కడ కూడా కనపడలేదు మనకి. సాధారణ మానవుడు ఎలా ఏ సమయంలో ఎలా స్పందిస్తాడో అలాగే స్పందించి ఒక దృఢ చిత్తంతో ఆయన తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడనమాట. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు తెలిసిన తన కుమారులని తాను తెలియనట్లుగానే నటించాడు. మరుసటి రోజున వాల్మీకి సీతను శ్రీరాముని సమక్షంలోకి తీసుకొని వెళ్ళాడు. ఈమె నీ భార్య సీతాదేవి మహాపతివ్రత, ఈ బాలురు నీ కుమారులని పరిచయం చేసి సీత ఉండగా యాగ నిర్వహణకు పుత్తడితో చేసిన సీతను ఉంచుకున్న ధర్మానికి విరుద్ధమని చెప్పాడు. ఈమె మహాపతివ్రత, ఆ విషయంలో ఎలాంటి కళంకం లేదని మహర్షిగా సత్యం పలుకుతున్నానని చెప్పాడు. వాల్మీకి వచనాలకు శ్రీరాముడు స్పందించాడు. లోకోపనిందన వెరచి నేను సీతను ఎడబాయవలసి వచ్చింది అని చెబుతూ తన పాతివ్రత్య మహిమను పలువురు గుర్తించడానికి నిరూపించుకోవలసిందిగా సీతను కోరాను. యథార్థానికి శ్రీలక్ష్మీదేవి తను వచ్చిన అవతార గడువు సమాప్తి కావచ్చింది. ఈ విషయం సీతారాములకు మాత్రం తెలుసు. వారు ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి అవతరించిన పుణ్యమూర్తులు. సీత లోకం దృష్టిలో పతివ్రతగా గుర్తించుటకు గాను భూదేవిని ప్రార్థిస్తే ఆమె భూమిని బద్దలుగా పగలగొట్టుకుని అందుండి కనకపు సింహాసనపు పైకి వచ్చింది. ఆ భూదేవి దగ్గరకు సీత వెళ్ళింది. ఆ సింహాసనం మీద కూర్చుంది, అదృశ్యమయ్యింది. ఆ విధంగా సీత జనక మహారాజుకు భూమిలో దొరికింది. మళ్ళీ తన అవతారాన్ని భూమిలోకి వెళ్ళి పరిసమాప్తి చేసింది. ఆమె శ్రీ మహాలక్ష్మి అంశతో విలీనమై వైకుంఠానికి వెళ్ళింది. అప్పుడు శ్రీరాముడు ప్రజలను ఉద్దేశించి ఈ దేహము అంతరాత్మ వేరుగా ఉంటుంది. దేహం వేరు, అంతరాత్మ వేరు. ఈ దేహము శాశ్వతమైంది కాదు, ఇది ఒక పనిముట్టు. కానీ ఆత్మ శాశ్వతమైంది. అది నిన్ను ప్రతి జన్మలో నీడవలే వెన్నంటి ఉంటుంది. సంసారము దావాగ్ని వంటిది, మోహము మోహాగ్నికి ఇంధనము వంటిది అని హితవు పలికాడు. తొల్లి లవణుడు అనే రాక్షసుడు మునులను బాధిస్తూ ఉంటే వారు రాముని వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు. అప్పుడు రాముడు శత్రుఘ్నుని పంపాడు. అతడు లవణను చంపేశాడు. మధురా నగరానికి ఆక్రమించుకొని 12 సంవత్సరాలు పరిపాలించాడు. లవణుడు మధువు అనే రాక్షసి కుమారుడు. ఆ మధువు రావణుని చెల్లెలు అయిన కుంభసి అని ఆమెను వివాహమాడగా వారికి లవణుడు జన్మించాడు. మధువు అనే రాక్షసుడు తపస్సు చేసి ఈశ్వరుని ప్రసన్నం చేసుకోగా అతడు ఒక శూలాన్ని మధువుకు బహుకరించాడు. ఆ శూలంతో ఎవరిని కొడితే వారు భస్మం అవుతారు. మధువు ఆ తర్వాత తన శూలాన్ని లవణునికి ఇచ్చాడు. అతడు దాన్ని తన దగ్గర భద్రంగా ఉంచుకున్నాడు. లవణుడు శత్రువులను మునులను బాధిస్తున్నాడు. అందువలన లవణుడు శూలాన్ని ధరించకముందే శత్రుఘ్నుడు లవణాసురుణ్ణి హతమార్చాడు. శ్రీరాముడు ఆదర్శవంతుడై ప్రజలకు ఆదర్శవంతమైన ధర్మ పరిపాలన అందించాడు. శ్రీరాముని పరిపాలనలో చోరభయం లేదు. సస్యానుకూలంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. తన ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకున్నాడు. అతని పరిపాలన ప్రజారంజకంగా ఉంది. అందువలన నేటికి రామరాజ్యము అని ప్రజలు స్మరణ చేసుకుంటూ ఉంటారు. అందుకే మన పరిపాలకులందరూ కూడా నేను పదవిలోకి వస్తే రామరాజ్యాన్ని నిర్మిస్తాను అంటూ వాగ్దానాలు మనకి చేస్తూ ఉంటారు. అలాంటి రామరాజ్య నిర్మాణమే అందరి శ్రేయస్సు అని ఈ రామాయణం మనకి బోధిస్తోంది. అలాగే మానవుడు ఎలా ప్రవర్తించాలో రామాయణం రాముని పాత్ర ద్వారా మనకి తెలియపరిచింది. కాబట్టి మన స్నేహితులతోటి
భార్యతోటి, బంధువులతోటి, మిత్రులతోటి, అలాగే అనుచరులతోటి, అలాగే భృత్యులతోటి ఎలా ప్రవర్తించాలో ఒక్కసారి రామాయణంలో ఆయన ప్రవర్తించిన తీరు కనుక మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఎవరెవరితో ఏ ఏ కాలాల్లో ఎలా ప్రవర్తించాలో మనకు కూడా అవగతమవుతుంది. ఆ రకంగా మనం కూడా ప్రవర్తించి మనము మన జన్మని సాఫల్యం చేసుకోవచ్చు. స్వస్తి.